అమెరికాలో బ్రిటన్‌లో ఇప్పుడు చదువులకి, ఉద్యోగాలకి లింక్ అయ్యి ఉన్నటువంటి వాటితో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి అక్కడికి తగ్గుతున్నారు. కెనడా ఆ మధ్యన ఇబ్బంది పెట్టింది. ఈ మధ్యన మళ్ళీ సెటిలైట్ చేసుకుంటోంది. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు దెబ్బకొట్టేటప్పటికి. కెనడాలో యూనివర్సిటీలకు గనక మన స్టూడెంట్స్ వెళ్ళకపోతే అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనతో పాటుగా ప్రపంచ దేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ బేస్డ్‌గా అక్కడ ఎకానమీ నడుస్తుంది కనీసం ఓ 20%. ఈ నేపథ్యంలో కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అక్కడ ప్రభుత్వం తాజా అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కొత్త నిబంధనలు వర్తించబోతున్నాయి. క్యూబెక్ మినహా అన్ని రాష్ట్రాలకు వచ్చేవాళ్ళు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏంటయ్యా అంటే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయం కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం అవసరమైన నిధుల మొత్తాన్ని 11% పెంచారు. దీంతో కనీస నిధులు మొత్తం 22.89 వేల కెనడియన్ డాలర్లు. కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులు ఏడాది పాటు ఆర్థిక అవసరాలు సరిపడా నిధులు తమ దగ్గర ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించాలి. అంటే ట్యూషన్ ఫీజు, ట్రావెల్ ఖర్చులు కాకుండా ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి ఏడాదికి 20,635 డాలర్లు కెనడియన్ డాలర్లు ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దాన్ని 22,895 డాలర్లకు పెంచింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్క చూస్తే ఇప్పటిదాకా 13 లక్షలు ఉండాల్సి ఉంది. ఇకపైన 14,38,000 చేతిలో పెట్టుకుని ఉండాలి ఏడాదికి. కుటుంబంతో వచ్చే వాళ్ళకి ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి అదనంగా 5,599 డాలర్లు కనీస నిల్వ ఉండాల్సి ఉంది. దాన్ని 6,175కి పెంచింది. అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటే 28,500 డాలర్లు, ముగ్గురు ఉన్నట్టయితే 35,040 డాలర్లు కనీస నిల్వలు ఉండాలి. కెనడా స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ట్యూషన్ ఫీజు, ట్రావెల్ ఖర్చులకు అదనంగా నివాసం, ఆహారం, రవాణా వంటి అవసరాల కోసం సరిపడే నిధులు తమ ఖాతాలో ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది.